హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌటిల్య కెరీర్ క్యాటలిస్ట్. అండ్ ఈరోజు మనము గడియారం మరియు క్యాలెండర్ అనే టాపిక్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ గడియారం తీసుకున్నట్లయితే గడియారం క్లాక్. గడియారం తీసుకున్నట్లయితే ముందుగా మనకి గడియారంలో 12 గంటలు ఉండడం జరుగుతుంది. ఈ గడియారాన్ని మనం ఒక వృత్తంగా తీసుకున్నట్లయితే ఏదైనా వృత్తం మనం 360 డిగ్రీల కోణం కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ గడియారం కూడా 360 డిగ్రీల కోణం కలిగి ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ గడియారంలో గంటల్ని ఈ విధంగా సూచించినట్లయితే ఈ విధంగా సూచించినట్లయితే గడియారంలో మొత్తం 12 గంటలు ఉండడం జరుగుతుంది. ఈ గడియారాన్ని ఒక వృత్తంగా తీసుకున్నట్లయితే ప్రతి వృత్తము 360 డిగ్రీల కోణం కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 360 డిగ్రీల కోణంలో మనం ఇక్కడ గడియారంలో 12 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీల కోణాన్ని మనం 12 భాగాలుగా విభజించాము అంటే ప్రతి ఒక్క భాగము కూడా మనకి 30 డిగ్రీల కోణం కలిగి ఉండడం జరుగుతుంది. అంటే 12 గంటల నుంచి 1 గంట వరకు వచ్చేటప్పటికి మనకి 30 డిగ్రీల కోణం అవసరం అవుతుంది. నెక్స్ట్ 1 నుంచి 2 గంటలకు వచ్చేటప్పటికి కూడా 30 డిగ్రీల కోణం అవసరం అవుతుంది. అలా ప్రతి ఒక్క గంట నుంచి ఇంకొక గంటకి వెళ్ళడానికి 30 డిగ్రీల కోణం అవసరం అవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ గడియారాన్ని మనం 12 భాగాలుగా విభజించాము. మరియు గడియారంలో 2 ముళ్ళుల్ని మనం తీసుకోవడం జరిగి ఉండాలి. 2 ముళ్ళులు అనగా ముందుగా మనకి గంటల ముళ్ళు అనేది తీసుకోవడం జరిగి ఉండాలి. గంటల ముళ్ళు, దీనినే చిన్న ముళ్ళు అనడం జరుగుతుంది. గంటల ముళ్ళు ఉదాహరణకు గంటల ముళ్ళు 12 గంటల సమయం అవుతున్నప్పుడు 12 గంటలను చూపిస్తూ ఉన్నట్లయితే 1 గంట సమయం తర్వాత చూసినట్లయితే ఆ గంటల ముళ్ళు అన్నది 1 దగ్గర చూపించడం జరుగుతుంది. అంటే అది 12 నుంచి 1 గంట వరకు రావడం జరిగింది. అంటే అది తిరిగినటువంటి ఈ కోణం ఎంత ఉంది అని మనం గమనించినట్లయితే 12 నుంచి 1 గంటకు మనకి అంటే ఒక భాగంలో మనకి 30 డిగ్రీల కోణం కలిగి ఉంటుంది. కాబట్టి 1 గంట సమయంలో గంటల ముళ్ళు చేసేటటువంటి భ్రమణం లేదా కోణం ఎంత అయి ఉండడం జరుగుతుంది అంటే 30 డిగ్రీలు అవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ గంటల ముళ్ళను చూసినట్లయితే 1 గంట సమయానికి 30 డిగ్రీల కోణం చేసినట్లయితే గంటల ముళ్ళు తీసుకొని 1 గంట సమయం తీసుకున్నట్లయితే 30 డిగ్రీల కోణం చేసింది. అదే గంటల ముళ్ళుని 1 నిమిషం సమయం తీసుకొని చూసిన తర్వాత అది చేసే కోణం ఎంత అని అడిగినట్లయితే 30 డిగ్రీలని 60 నిమిషాలుగా విభజించినట్లయితే మనకి 1/2 డిగ్రీ అనగా అర్ధ డిగ్రీ 0.5 డిగ్రీని అది భ్రమణం చేసి ఉండడం జరుగుతుంది. అంటే గంటల ముళ్ళు ఏదైతే ఉందో ఆ గంటల ముళ్ళు 1 గంటకి 30 డిగ్రీల కోణం మరియు 1 నిమిషానికి అది 0.5 డిగ్రీల కోణం చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి గంటల ముళ్ళుతో పాటు ఇక్కడ నిమిషాల ముళ్ళు అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. గడియారంలో నిమిషాల ముళ్ళు ఈ నిమిషాల ముళ్ళు అనేది మనకి ఉదాహరణకి నిమిషాల ముళ్ళు 12 గంటల సమయం అప్పుడు చూసుకున్నట్లయితే లేదా ఏదైనా ఒక సమయం అప్పుడు చూసుకున్నట్లయితే అది 12 దగ్గర, ఉదాహరణకు నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉండి గంటల ముళ్ళు 3 దగ్గర ఉంది అని అనుకుందాం. అంటే సమయం 3 గంటల సమయం అయింది. 1 గంట సమయం తర్వాత చూసినట్లయితే అంటే 1 గంట వ్యవధి తీసుకున్నట్లయితే ఈ 1 గంట వ్యవధి తీసుకున్న తర్వాత వాటి ముళ్ళుల యొక్క స్థానాలు ఏ విధంగా ఉంటాయని పరిశీలించితే ఇప్పుడు మనకి గంటల ముళ్ళు అనేది 4 దగ్గర ఉండడం జరుగుతుంది. నిమిషాల ముళ్ళు అనేది 12 దగ్గర ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకోబడేది ఇక్కడ నిమిషాల ముళ్ళ గురించి కాబట్టి నిమిషాల ముళ్ళు అనేది 1 గంట కోణంలో
12 దగ్గర నుంచి మళ్ళీ 12 దగ్గరకే రావడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఒక పూర్తి పరిభ్రమణం చెందడం జరిగింది. అంటే 360 డిగ్రీల కోణాన్ని అది భ్రమణం చెందింది. అంటే 1 గంట సమయంలో నిమిషాల ముల్లే చేసేటటువంటి కోణం ఎంత అంటే 1 గంట సమయంలో నిమిషాల ముల్లు చేసే కోణం ఎంత అంటే 360 డిగ్రీలు. 1 గంట సమయంలో అది చేసేటటువంటి కోణం ఎంత అంటే 360 డిగ్రీలు. మరి అదే నిమిషాల ముల్లు 1 నిమిషం సమయం తీసుకున్నప్పుడు అది చేసే కోణం ఎంత అంటే 360 డిగ్రీలని 1 గంట సమయంలో అయితే 1 నిమిషానికి 360 డిగ్రీలు డివైడెడ్ బై 60 డిగ్రీలు అనగా అది మనకు చేసే కోణం ఎంత అంటే 6 డిగ్రీల కోణం. అంటే ఏదైతే గంటల ముళ్ళు ఉందో అది గంటకి 30 డిగ్రీలు, నిమిషాల ముళ్ళు అయితే 360 డిగ్రీలు, గంటల ముళ్ళు 1 నిమిషానికి 0.5 డిగ్రీలు, నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 డిగ్రీల కోణం చేయడం జరుగుతూ ఉంది. మీరు ఈ కోణాలని గుర్తుపెట్టుకోవడం జరిగి ఉండాలి. నెక్స్ట్ 12 గంటల సమయం అప్పుడు చూసుకున్నామంటే రెండూ కూడా 12ను చూపించడం జరుగుతూ ఉంటుంది. మరి 1 నిమిషం వ్యవధి తర్వాత చూసినట్లయితే 1 నిమిషం వ్యవధి తర్వాత చూసినట్లయితే సమయం 12 గంటల 1 నిమిషం అయి ఉండడం జరుగుతుంది. 12 గంటల 1 నిమిషము అంటే ఇక్కడ 2 ముళ్ళలో కూడా తీసుకున్న సమయం 1 నిమిషం. 2 ముళ్ళలు 1 నిమిషం సమయం తీసుకున్నాయి అంటే నిమిషాల ముళ్ళు తీసుకున్నది 6 డిగ్రీలని, నెక్స్ట్ గంటల ముళ్ళు తీసుకున్నది 0.5 డిగ్రీలని. అంటే ఇది 0.5 డిగ్రీలు మనకి ముందుకు జరిగి ఉంటే నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు ముందుకు జరగడం జరిగి ఉంటుంది. అంటే నిమిషాల ముళ్ళు 5.5 డిగ్రీలని ఎక్కువగా ముందుకు జరగడం జరిగి ఉంటుంది. ఈ 5.5 డిగ్రీల కోణాన్ని మనము ఈ గడియారంలో సాపేక్ష వేగం అనడం జరుగుతుంది. సాపేక్ష వేగం అనగా ఈ 2 ముళ్ళల మధ్య సాపేక్ష వేగం. అంటే గడియారంలో 2 ముళ్ళల మధ్య సాపేక్ష వేగం అంటే 5.5 డిగ్రీలు. అంటే సాపేక్ష వేగం అంటే రెండింటి మధ్య వ్యత్యాసము. రెండింటి మధ్య వ్యత్యాసం 1 నిమిషంలో ఎంత ఉంటుంది అంటే 5.5 డిగ్రీలు. అంటే ఇక్కడ మీరు ఈ 5.5 డిగ్రీలని మనము భిన్నంలో రూపం రాసినట్లయితే ఈ భిన్న రూపంలో రాసినట్లయితే 11/2గా రాసుకోవచ్చు. అంటే 11/2 డిగ్రీలుగా రాసుకోవచ్చు. అంటే ఈ విలువని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడం జరిగి ఉండాలి. 2 ముళ్ళల మధ్య సాపేక్ష వేగం ఎంత అని అడిగినట్లయితే 11/2 డిగ్రీలు లేదా 5/1/2 డిగ్రీలు అనే విధంగా ఆన్సర్ జవాబు చెప్పడం జరిగి ఉండాలి. నెక్స్ట్ మనకి ప్రశ్నలు ఇందులో ఏ విధంగా అడుగుతూ ఉండడం జరుగుతుంది అంటే 2 ముళ్ళలు ఏ సమయంలో ఏకీభవనం చెందుతాయి, లేదా 2 ముళ్ళలు ఏ సమయంలో వ్యతిరేకంగా ఉంటాయి, లేదా 2 ముళ్ళలు ఏ సమయంలో లంబకోణం చేస్తూ ఉంటాయి అనే ప్రశ్నలు ఎక్కువగా సంధించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ముందుగా మనం వీటిపైన ప్రశ్నలు తెలుసుకోవడం జరిగినట్లయితే ముందుగా ఏకీభవనం తెలుసుకుందాం. ఏకీభవనం అంటే 2 ముళ్ళలు ఒకదానిపైన ఒకటి ఉండడం, అంటే 0 డిగ్రీలుగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడియారాన్ని తీసుకున్నట్లయితే ఈ గడియారంలో 12 గంటల సమయాన్ని చూపించినప్పుడు 2 ముళ్ళులు కూడా 12ని సూచించడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో 2 ముళ్ళులు కూడా ఏకీభవనం జరుగుతూ ఉన్నాయి. అంటే 2 ముళ్ళులు ఏకీభవనం జరుగుతున్నప్పుడు ఆ 2 ముళ్ళుల మధ్య కోణం 0 డిగ్రీలుగా ఉండడం జరుగుతుంది. అంటే ఏకీభవనం 2 ముళ్ళుల మధ్య ఏకీభవనం అనగా 2 ముళ్ళుల మధ్య ఏకీభవనం అనగా 0 డిగ్రీలు. 2 ముళ్ళుల మధ్య ఏకీభవనం అనగా 0 డిగ్రీలు. ఈ 0 డిగ్రీలు అనేది మనకు తెలిసినటువంటి ఏ సమయంలో 2 ముళ్ళులు ఏకీభవనం చెందుతాయి అంటే 2 ముళ్ళులు ఏకీభవనం చెందేటటువంటి సమయం 12 గంటలు. 12 గంటల సమయంలో మనం చూసినట్లయితే 2 ముళ్ళులు కూడా ఒకదానిపైన ఒకటి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఒక గడియారంలో చూసుకున్నట్లయితే ఆ గడియారంలో సమయం 3 గంటలు అయింది అనే విధంగా తీసుకున్నట్లయితే
ఈ 3 గంటల సమయాన్ని గంటల ముళ్ళు 3ని చూపిస్తూ 12 గంటల్ని నిమిషాల ముళ్ళు సూచించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి 1 గంట సమయం తీసుకున్న తర్వాత, అంటే 1 గంట వ్యత్యాసం తర్వాత, అంటే 1 గంట వ్యవధి తర్వాత, అంటే సమయం చూసుకున్నట్లయితే మనకి 4 గంటలు అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి గంటల ముళ్ళు 4ని, నిమిషాల ముళ్ళు 12ని చూపించడం జరుగుతుంది. అయితే ఈ 1 గంట వ్యవధిలో మనకు ఎక్కడైనా కూడా ఈ 2 ముళ్ళు ఏకీభవనం జరుగుతాయా లేదా అని గమనించినట్లయితే, ఎన్నిసార్లు జరుగుతాయి అనేది కూడా గమనించినట్లయితే ఒక్కసారి ఏకీభవనం జరుగుతాయి, మరియు 2 గంటలకి మధ్య 2 ముళ్ళు ఒకేసారి జరుగుతాయి. ఆ సమయాన్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉండడం జరిగి ఉంటుంది. ఈ సమయాల్లో జరిగి ఉంటుంది. అంటే అది 3 గంటల 16 నిమిషాల, 17 నిమిషాల, 18 నిమిషాల అనేది ఖచ్చితమైన సమయాన్ని మనం చెప్పగలిగే విధంగా ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనే దానికంటే ముందు కూడా మనం ఈ 2 గంటల మధ్య, అంటే 3 గంటలకి 4 గంటలకి ఉన్న సమయం 1 గంట వ్యవధి, ఆ 1 గంట వ్యవధిలో ఎన్నిసార్లు ఏకీభవనం చెందుతున్నాయి అనేది మనం ముందుగా తెలుసుకొని ఉండాలి. ఈ 2 గంటలు, అంటే 3 గంటలు 4 గంటలకి మధ్య 1 గంట వ్యవధిలో ఈ 2 ముళ్ళు ఒకసారి ఏకీభవనం జరుగుతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా 4 గంటల సమయం అయినట్లు తీసుకున్నట్లయితే 4 నుంచి 5కి వెళ్తున్నప్పుడు, 4 నుంచి 5కి వెళ్తున్నప్పుడు మనం చూసినట్లయితే 4 నుంచి 5కి వెళ్ళే సమయంలో మనకి ఇటువంటి సమయంలో 4కి 5 గంటలకి మధ్య, అంటే 4 గంటల 23 నిమిషాలు కావచ్చు, 22 నిమిషాలు కావచ్చు, లేదా వాటి 22, 23 నిమిషాలు కావచ్చు, మధ్యలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఒకసారి ఏకీభవనం చెందడం జరిగింది. మరియు 4 నుంచి 5 గంటలకు వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు ఏకీభవనం జరుగుతుంది అంటే ఒకేసారి జరుగుతుంది. అంటే ప్రతి 1 గంటకి మధ్య కూడా మనకి ఎన్నిసార్లు ఏకీభవనం జరుగుతుంది అంటే ఒక్కసారి ఏకీభవనం జరుగుతూ ఉంది. అంటే ప్రతి గంటకి కూడా 2 ముళ్ళల మధ్య ఏకీభవనం అనేది ఒకసారి జరుగుతుంది. అంటే 1 గంటకి 2 ముళ్ళుల మధ్య ఏకీభవనం అనేది 1 గంట వ్యవధిలో చేసేటటువంటి ఏకీభవనం ఒక్కసారి మాత్రమే. అదేవిధంగా 12 గంటలు సమయం తీసుకున్నట్లయితే 2 ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవనం చెందుతాయి అని ఒక ప్రశ్న అడిగితే మనకి 1 గంటకి ఒక్కసారి చేసినప్పుడు మనకి గణిత ప్రక్రియల ప్రకారము 12 గంటలకి 12 సార్లు చేయవలెను. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ముందుగా మనకి గడియారాన్ని తీసుకున్నట్లయితే ఈ గడియారంలో సమయం ఉదాహరణకు 11 గంటలు అయ్యింది అనే విధంగా తీసుకున్నట్లయితే 11 గంటల సమయంలో 11 గంటలని గంటల ముళ్ళు, నెక్స్ట్ 12 గంటల నిమిషాల ముళ్ళును సూచిస్తూ ఉంటుంది. మరి 11 నుంచి 12 గంటలకు వ్యవధిలో మనకి 2 ముళ్ళు ఎక్కడైనా ఏకీభవనం జరుగుతాయా అని చూసుకున్నట్లయితే ఈ 2 ముళ్ళు కూడా 12 గంటలకి, అనగా ఖచ్చితంగా 12 గంటల దగ్గర ఏకీభవనం జరుగుతుంది. అంటే 11 మరియు 12 గంటలకు మధ్యలో జరగట్లేదు, ఖచ్చితంగా 12 గంటల మధ్య జరుగుతూ ఉంది. అదేవిధంగా సమయం 12 గంటలు తీసుకున్న తర్వాత 2 ముళ్ళు 12ను చూపించడం జరుగుతుంది. 1 గంట తర్వాత చూసినట్లయితే గంటల ముళ్ళు 1ని, నిమిషాల ముళ్ళు 12ని సూచించడం జరుగుతుంది. అంటే ఈ 2 ముళ్ళు ఎక్కడా కూడా ఏకీభవనం జరగదు. అంటే 11 నుంచి 12 వరకు, 12 నుంచి 1 గంటకు, ఈ 2 గంటలకి మధ్య ఒకేసారి మనకి, అంటే 12 గంటల సమయంలో మాత్రమే మనకి ఏకీభవనం జరుగుతుంది. అంటే ఈ 2 గంటల వ్యవధిలో మనకి ఒకేసారి ఏకీభవనం జరుగుతుంది. ఈ 2 గంటలకి ఒక్కసారి జరుగుతుంది, మరియు ప్రతి 1 గంటకి, అంటే 1 గంట నుంచి 2 గంటలకు ఒకసారి, 2 గంటల నుంచి 3 గంటలకు ఒకసారి, 3 నుంచి 4 ఒకసారి, 4 నుంచి 5 ఒకసారి, ఇలా ప్రతి గంటకి ఒకసారి జరుగుతుంది. మిగిలిన 10 గంటలకి 10 సార్లు జరుగుతాయి. అంటే మొత్తం మీద అది జరిగేటటువంటిది 11 సార్లు మాత్రమే. అంటే ఇక్కడ 12 గంటల వ్యవధిలో అవి ఎన్నిసార్లు మనకి ఏకీభవనం చెందుతాయి అంటే 11 సార్లు మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం జరిగి ఉండాలి. 12 సార్లు జరగాలి మ్యాథమెటికల్గా అయితే, కానీ మనకి జరగాల్సింది ఎన్నిసార్లు అంటే 11 సార్లు మాత్రమే జరగాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్.
12 గంటలకు 11 సార్లు అయితే మనకి 24 గంటలకి లేదా ఒక రోజుకి 24 గంటలు లేదా ఒక రోజు ఒక రోజుకి మనకి ఎన్నిసార్లు అవడం జరుగుతుంది అంటే ఈ 12 గంటలకి 11 సార్లు అయినప్పుడు అలాంటి 12 గంటల రోజులు 2 సార్లు ఉంటాయి కాబట్టి 24 గంటలు ఒక రోజులో 22 సార్లు ఆ రెండు కూడా ఏకీభవనం జరుగుతాయి. అంటే ఈ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అంటే ఒక గంట వ్యవధిలో రెండు ముళ్ళులు ఎన్నిసార్లు ఏకీభవనం చెందుతాయి, లేదా 12 గంటల వ్యవధిలో రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవనం జరుగుతాయి, లేదా 24 గంటల్లో రెండు ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవనం జరుగుతాయి అని ఉంటాయి. ఒక గంట సమయంలో ఒక్కసారి ఏకీభవనం జరుగుతాయి, 12 గంటల సమయంలో 11 సార్లు ఏకీభవనం చెందుతాయి, నెక్స్ట్ 24 గంటల సమయం లేదా ఒక రోజులో 22 సార్లు ఏకీభవనం చెందడం జరుగుతుంటుంది. దీనిపైన ప్రశ్నలు అడుగుతూ ఉండేటువంటి ఈ విభాగాలు చాలా, అంటే వీటి నుంచి అడిగే అవకాశం చాలా ఉన్నది కాబట్టి మనం వీటిపైన కూడా తెలుసుకొని ఉండడం జరిగి ఉండాలి.